నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తశుద్ధితో నిబద్ధతతో పార్టీ సిద్ధాంతాలతో పనిచేస్తే ఖచ్చితంగా బీజేపీ గుర్తింపు ఇస్తుందనడానికి తనకు పాకా సత్యనారాయణకు ఉన్నత పదవులు ఇవ్వడమే నిదర్శనం. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. భీమవరం గునిపొడిలో శ్రీ విద్యా గణపతి స్వామి మహాకుంభాభిషేకం, కలశాలతో ఊరేగింపు, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అంజిబాబు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచింది. భీమవరంలో నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ఉండిలో జరిగిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నర్సాపురం పార్లమెంట్ పరిశీలకులు మురళీకృష్ణరాజు. చిత్తశుద్ధితో నిబద్ధతతో పార్టీ సిద్ధాంతాలతో పనిచేస్తే ఖచ్చితంగా బీజేపీ గుర్తింపు ఇస్తుందనడానికి తనకు పాకా సత్యనారాయణకు ఉన్నత పదవులు ఇవ్వడమే నిదర్శనమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. గత 30 సంవత్సరాలుగా పాకా తాను సోదరుల్లా ఉంటూ పార్టీ అభివృద్ధికి పనిచేస్తామని, ఎన్ని అవకాశాలు వచ్చినా పార్టీ మారలేదని అన్నారు. రాజ్యసభ సభ్యునిగా ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా భీమవరం వచ్చిన సందర్భంగా మంగళవారం రాత్రి పాకాతో కలిసి భీమవరం చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, కూటమి నాయకులు, గౌడ సంఘాల ఆధ్వర్యంలో భీమవరం పెదామిలంలోని టాటా విగ్రహం వద్ద నుండి ఘన స్వాగతం పలికారు. వేలాది మంది కార్లు, ద్విచక్ర వాహనాలతో వెంటరాగా తీన్మార్ డప్పులు, బాణసంచా కాల్పుల మధ్య భారీ ర్యాలీ కొనసాగింది. నరసాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్, రాజ్యసభ సభ్యులు పాకాకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రకాశం చౌక్ లో క్రేన్ సహాయంతో భారీ గజమాలతో సత్కరించారు. అక్కడి నుండి కొత్త బస్టాండ్, మారుతి టాకీస్ సెంటర్ వరకు మావుళ్లమ్మ దేవస్థానం మీదుగా బలసుమూడిలోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పాకా మాట్లాడుతూ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఈ ర్యాలీలో తనతో ఉండడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఏ బాధ్యతతో తనకు ఈ పదవి ఇచ్చారో అదే బాధ్యతతో రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తానని అన్నారు. ఏ పదవి అనుభవించకపోయినా తన పట్ల చూపించిన ప్రేమ, అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పార్టీ శ్రేణులు అభిమానులను ఉద్దేశించి అన్నారు. ఈ ర్యాలీలో వీరితో పాటు జిల్లా బీజేపీ అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి కోమటి రవి, భీమవరం అసెంబ్లీ కన్వీనర్ కాగిత సురేంద్ర, ఉండి అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ కో కన్వీనర్ అల్లూరి వెంకటేశ్వరరాజు, భీమవరం పట్టణ బీజేపీ తూర్పు విభాగం అధ్యక్షుడు అడబాల శివ, భీమవరం పట్టణ పడమర విభాగం అధ్యక్షుడు బబిలిశెట్టి ప్రసాదరావు ఇతరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. భూమి దున్నే హలాలం, గురించే పొలాలం,
మేమిద్దరం కూడా రాజకీయాల్లో ఏ విధంగా కలిసి పనిచేసే ఉన్నటువంటి విషయం చాలా మందికి తెలుసు. 90% మంది మేమిద్దరం సొంత అన్నదమ్ముల మాదిరిగా నేను 90లో భారతీయ జనతా పార్టీలో చేరాను. పగా సత్యనారాయణ గారు 80 నుంచి భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. నేను చేరిన 35 సంవత్సరాల నుంచి కూడా మీ ఇద్దరు అన్నదమ్ముల మాదిరిగా కలిసి పనిచేసినటువంటి సందర్భం మీ అందరికీ కూడా స్వయంగా తెలుసు. అనేక సందర్భాల్లో ఎటువంటి సమస్యలైనా సరే రాష్ట్రంలో ఏ విధంగా కలిసి పనిచేయాలి భారతీయ జనతా పార్టీలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో కలిసి రాజకీయాల్లో ఏ విధంగా పనిచేయాలి. భీమవరం పాక సత్యనారాయణ శ్రీనివాస్ వర్మ ఉంటారు. వాళ్ళిద్దరిని చూసి ఆవేళ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి దత్తాత్రేయ గారికి, సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడు గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, చిలకం రామచంద్రారెడ్డి గారు కానీ ఎక్కడికి వెళ్ళిన రాష్ట్రంలో మొత్తం మిగతా జిల్లాలందరికీ కూడా భీమవరంలో వారిద్దరిని చూసి పని నేర్చుకోండి అని పదే పదే చెప్పినటువంటి సందర్భం మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది. రాజకీయాల్లో అవకాశాలు అందరికీ వస్తాయి. చిత్తశుద్ధితో నిబద్ధతతో పనిచేస్తే, పార్టీని నమ్ముకుని పనిచేస్తే, సిద్ధాంతాన్ని నమ్ముకుని పనిచేస్తే పార్టీ తప్పనిసరిగా గుర్తించి గౌరవిస్తుంది అనేదానికి మేమిద్దరం చక్కటి ఉదాహరణ అనే సందర్భంగా చెప్తాం. సంవత్సరం సరిగ్గా సంవత్సరం క్రితం రేపు అంటే 4వ తారీఖు ఫలితాలు వచ్చినటువంటి రోజు, కౌంటింగ్ రోజు, నేను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైతే పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై ఢిల్లీ వెళ్ళి నాకన్నా సీనియర్స్ అని నేను అనగానే అంతకుముందు పార్లమెంట్ సభ్యులుగా అనుభవం చేసినటువంటి వ్యక్తులు మా పార్టీలో ఉన్నప్పటికీ రాజకీయాల్లో మేమే సీనియర్స్. రాష్ట్రంలోనే కాదు ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో కూడా మాకన్నా వెనకాల వచ్చినటువంటి మంది చాలా పార్టీలు ఎమ్మెల్యేలు అయి ఉండొచ్చు, ఎంపీలు అవి ఉండొచ్చు, ఎమ్మెల్యేసీలు అవి ఉండొచ్చు. కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయాల్లో సీనియర్స్ ఎవరంటే పాకా సత్యనారాయణ శ్రీనివాస్. సీనియర్ అంటే ఎమ్మెల్యే కావడం, ఎమ్మెల్సీ కావడం, ఎంపీ కావడం కాదు, ప్రజలతో కలిసి పనిచేయడం. కనుచూపు మేరలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి నమ్మకం, విశ్వాసం ప్రజలకే కాదు, మాకే కాదు, మా కార్యకర్తలకు కూడా లేపినటువంటి సందర్భంలో పార్టీ కోసం చిత్తశుద్ధితో, అంకిత భావంతో కలిసి చేసినటువంటి వ్యక్తులు. మన సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కూడా అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి. మేము ఈ బీసీ సంఘాల్లో ఏ సమస్య వచ్చినా పెద్ద దిక్కుగా ఉన్నటువంటి వ్యక్తి. అలాగే మాకు పార్టీలో అనుభవజ్ఞుడిగా ఉన్నటువంటి వ్యక్తి. నిన్న అర్హతలు ఉన్నటువంటి సత్యనారాయణ గారికి రాజ్యసభ ఇస్తే అందరినీ గౌరవించినట్టు ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఈ రకమైనటువంటి ఇందాక సత్యనారాయణ గారు చెప్పారు, ఇవాళ రాజ్యసభ అంటే 100 నుంచి 150 కోట్లు. 1 లక్ష రూపాయలు కూడా పార్టీ తీసుకోకుండా, పైసా కూడా తీసుకోకుండా
పైసా కూడా తీసుకోకుండా రాజ్యసభతో ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ ఇద్దరు స్నేహం మిత్రత్వం రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం అందరికీ కూడా తెలుసు. ఢిల్లీలో నన్ను కలిసినప్పుడు అంత అంటుంటారు, సత్యనారాయణ గారికి రాజ్యసభ వచ్చింది, నువ్వు లోక్సభ అయ్యో, మంత్రి అయ్యో. అనేక టీవీల్లో స్పెషల్ ప్రోగ్రామ్స్ వచ్చాయి. భీమవరం బ్రదర్స్ అని ఒక టీవీలో, బుల్లెట్ బ్రదర్స్ అని ఒక టీవీలో 10 సంవత్సరాలు ఒకే బుల్లెట్ మీద తిరిగి కలిసేసినటువంటి వ్యక్తులు. ఆ తర్వాత 15 సంవత్సరాల పాటు ఒకే కారులో తిరిగి పనిచేసినటువంటి వ్యక్తులు. బాధ్యతలు మారాయి. ఆయన రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఒక ప్రాంతానికి ఇన్ఛార్జిగా ఉంటే, రాష్ట్ర కార్యదర్శిగా నేను మరొక ప్రాంతానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సమయంలో సందర్భంలో పనిచేసేటువంటి విధానంలో చెరో ప్రాంతంలో బాధ్యతలు స్వీకరించవలసి వచ్చినప్పుడు మాత్రమే మేమిద్దరూ కలిసి ప్రయాణం చేయలేదు తప్పించి హైదరాబాద్లో జరిగిన, వైజాగ్లో జరిగిన, ఢిల్లీలో జరిగిన, నాగపూర్లో జరిగిన మా ఇద్దరిది ఒకే ట్రైను, ఒకే ఫ్లైటు, ఒకే రిజర్వేషన్ టికెట్ దొరికితే ఒకళ్ళు కింద పడుకుని ఒకళ్ళు బెర్త్ మీద పడుకుని వెళ్ళేటటువంటి అనుభవము, స్నేహము. సహచర మిత్రుడు, నర్సాపురం పార్లమెంట్ సభ్యుడు, భూపతిరావు శ్రీనివాసరావు గారు ప్రత్యేకంగా దీనికోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించి నాతో పాటు ఉదయం నుంచి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క పదవి బాధ్యతను అప్పగించినందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు అనేటువంటి పురంధరేశ్వర్ గారితో పాటు జాతీయ భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు ఈ సభాపూర్వకంగా వారికి తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరి యొక్క మద్దతుతో, మీ అందరి యొక్క బలంతో గత 60 సంవత్సరాల కాలంగా నాకు ఏ రకమైనటువంటి పదవిని సరైన అనుభవించకపోయినా నా పట్ల మీరు చూపించినటువంటి ప్రేమాభిమానాలని ప్రామాణికంగా తీసుకుని ఈ వ్యక్తిని ఈ యొక్క బాధ్యత అప్పచెప్తే ఖచ్చితంగా దేశానికి ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి కేంద్ర నాయకత్వం భావించి నాకు ఈ రకమైనటువంటి అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఏ బాధ్యతతో అయితే నాకు ఈ పదవిని కట్టబెట్టారో అంతకు రెట్టించిన బాధ్యతతోటి అటు ప్రభుత్వానికి ఇటు మీకు నా యొక్క సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందజేస్తారు. మిత్రుడు పార్లమెంట్ సభ్యుడు, స్థానికంగా ఉన్నటువంటి మన కేంద్ర మంత్రి శ్రీనివాసరావు గారికి అండదండగా చేతోడు వంతోడుగా ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధిలో ఈ కాలంలో ఒక మార్క్ బీజేపీ నేతృత్వంలో ఒక అభివృద్ధి అంటే ఎలా ఉంటుందని చెప్పి చూపించేటటువంటి ప్రయత్నం ఈ సందర్భంగా మేము చేస్తామని చెప్పి అందరూ కూడా తెలియజేస్తాం. మీకు మరొకసారి నేను గతంలో ఏ రకమైనటువంటి అవకాశం వచ్చేప్పుడు ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా, ఏ రకంగా అయితే నేను స్పందిస్తున్నానో అంతకు రెట్టించిన బాధ్యత ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా నేను ముందుంటూ మీలో ఒకటిగా ఉంటాను, మీతో ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ భీమవరం గునుపూడిలోని శ్రీ విద్యా గణపతి స్వామివారి 12వ వార్షిక మహోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం అష్టోత్తర శతకలశపూర్వక మహా కుంభాభిషేకం నిర్వహించారు. శ్రీ భూమా సోమేశ్వర గునుపూడి భీమవరం బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో విద్యా గణపతి ఆలయం నుండి 108 మంది మహిళా భక్తులు కలశాలతో పట్టణ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కలశ ఊరేగింపును ప్రారంభించారు. ముందుగా విద్యా గణపతి స్వామివారిని దర్శించుకుని మాట్లాడారు. 12 ఏళ్లు పూర్తి చేసుకోవడం అంటే పుష్కర కాలం పూర్తి చేసుకున్న
దేవాలయంతో సమానమని, పుష్కర కాలం దాటిన దేవాలయానికి మహా కుంభాభిషేకం నిర్వహించడం గొప్ప విశేషమని అన్నారు. అనంతరం స్వామివారి శిఖరానికి మహా కుంభాభిషేకం నిర్వహించారు. వేలాది మంది భక్తులు స్వామివారి దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు వేలూరి సత్యహనుమ కిరణ్ శర్మ, మారెళ్ల అఖిలేష్ శర్మ, ఉపాధ్యక్షులు వేలూరి శేషగిరిరావు శర్మ, బొల్లప్రగడ ప్రభాకర శేషు శర్మ, సహాయ కార్యదర్శి మదిర అయ్యప్ప శర్మ, కోశాధికారులు కాళ్లకూరి సుబ్రహ్మణ్య శర్మ, పచ్చాళ్ల శ్రీనివాస్ శర్మ, సభ్యులు పండ్రంగి పవన్ శర్మ, వేలూరి వినయ్ శర్మ, వేలూరి నాగదీప్తి, శనివారపు గీతా లావణ్యలహరి, ఆలయ ప్రధాన అర్చకులు శనివారపు మణికంఠ శర్మ, వారణాసి సేతు మాధవ లక్ష్మీ నరసింహమూర్తితో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. విజయ గణపతి 12 సంవత్సరాలు అయిన సందర్భంగా
మహాకుంభాభిషేకం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి 120 కలశాలతోటి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ విచ్చేసి ఆ విద్యా గణపతి వారి ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటున్నాం. పుష్కర కాలమైనట్లయితే కుంభాభిషేకం చేయమని ఆగమశాస్త్రం చెబుతోంది. 12 ఏళ్ళు కనుక పూర్తయితే అనేకమైనటువంటి తెలియక ఉన్నటువంటి దోషాలు పోవడానికి, విగ్రహానికి తేజస్సు పెరగడం కోసం శిఖరం మించి 108 కలశలు తక్కువ కాకుండా కుంభాభిషేకం చేయడాన్ని కుంభాభిషేకం అంటారు. నిన్నటి రోజు మధ్యాహ్నం నుంచి కార్యక్రమం ప్రారంభించి కలశావాహన అవన్నీ పూర్తి చేసి ఇవాళ కూడా ఉదయకాలార్చన చేసి ఇప్పుడు ఆ కలశలతో గ్రామోత్సవం చేసుకువచ్చి అప్పుడు కుంభాభిషేకాన్ని కార్యక్రమం చేయదలుచుకున్నాం. ఈ గ్రామోత్సవం తమరి చేతుల మీదుగా ఇవాళ ప్రారంభం అవ్వడం చాలా ముదావహం. ఆ విద్యాగణపతి స్వామి వారి ఆశీస్సులతో ఇంకా అత్యున్నతమైన స్థానాలు మీరు పొందాలని, ప్రజాసేవకి అంకితం కావాలని స్వామివారిని ప్రార్థిస్తూ శ్రీ ఉమాసోమేశ్వర గునుపూడి భీమవరం బ్రాహ్మణ సమావక్ష వారి యొక్క ఆధ్వర్యంలో భీమవరం గునుపూడి గ్రామంలో పంచారామ క్షేత్రమైన శ్రీ సోమేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి ఎదురుగా పొడవలలో గ్రామస్తులు, బ్రాహ్మణ సమాక్ష వారు మరియు అనేక మంది భక్తుల సహాయ సహకారంతో 12 సంవత్సరముల క్రితము ఈ యొక్క పంచారామ క్షేత్రం ఎదురుగా శ్రీ విద్యా గణపతి స్వామి వారి యొక్క ఆలయాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగినది. ఆ రోజు నుంచి ఈ రోజుకి పుష్కర కాలం అంటే 12 సంవత్సరములు పూర్తి అయిన పిమ్మట స్వామివారికి ఆలయానికి కూడా అష్టోత్తర సంఖ్యాక మహాకుంభాభిషేకాన్ని భక్తుల సహాయ సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క మహోత్సవంలో భాగంగా ఈ కలశములన్నిటితో కూడా ముత్తైదుల చేత మరియు భక్తుల చేత గ్రామోత్సవంగా ఈ కలశాలను ఊరేగింపు గావించి తదుపరి స్వామివారికి పంచామృతముల చేత మరియు ఫలసముల చేత అదేవిధంగా శిఖరానికి అష్టోత్తర సంఖ్య కలశములతో కూడా మహాకుంభాభిషేకం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఆలయం వద్దకు విచ్చేసి జరిగేటటువంటి మహోత్సవాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించి లోకల్యాణార్థం జరిగేటటువంటి ఈ మహోత్సవాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పంచారామ క్షేత్రం సోమేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణ మధ్య ఉన్నటువంటి విద్యా గణపతి స్వామి వారి శ్రీ ఉమా సోమేశ్వర గునుపూడి బ్రాహ్మణ సమాఖ్య వారిచే నిర్మించబడినటువంటి విద్యా గణపతి స్వామి వారి ఆలయ ప్రతిష్టాపన చేసి సుమారు పుష్కర కాలం 12 సంవత్సరాలు అయిన సందర్భముగా పవిత్రమైనటువంటి 12 నదుల గంగా జలములతో వేద మంత్రోచ్చారణ మధ్య బ్రహ్మశ్రీ వారణాసి సేతు మాధవ లక్ష్మీ నరసింహమూర్తి గారి పోలీసు గారి బ్రహ్మత్వం మధ్యలో ఆలయ కమిటీ సభ్యుల ఆలయ అధ్యక్షులు వేలూరు హనుమకిరణ్ గారు, అలాగే ఆలయ కార్యదర్శి మారెల అఖిలేష్ శర్మ, కమిటీ సభ్యులు, బ్రాహ్మణ సంఘ సభ్యులు పెద్దలందరూ కూడా భక్తులందరూ కూడా స్వామివారి అష్టోత్తర పూర్ణ కలశలతో మహావైభవంగా పవిత్ర కుంభాభిషేకం ఎంతో వైభవంగా కార్యక్రమం జరుగుతోంది. భక్తులందరూ ఈ కార్యక్రమం పాల్గొని స్వామివారి ఈ యొక్క కుంభాభిషేకంలో పాల్గొని అనంతరం ఎవరైతే కుంభాభిషేకంలో పాల్గొన్నారో వారందరికీ కూడా ప్రధాన కలశలు ఇవ్వడమే కాకుండా దాంతో పాటుగా ప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిందని ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ విమర్శించారు. వైసీపీ పార్టీ ఆదేశాలను అనుసరించి భీమవరం నియోజకవర్గంలో వందలాది మంది పార్టీ శ్రేణులతో వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రకాశం చౌక్ నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు పాదయాత్ర చేసిన వైసీపీ నాయకులు ఏవోకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేసే వరకు వైసీపీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఎంపీపీ పేరుచర్ల విజయ నరసింహరాజు, చినిమిలి వెంకటరాయుడు, కోడే విజయలక్ష్మి యుగంధర్, కామన నాగేశ్వరరావు, జల్లా కొండయ్య, చబాకుల సత్యనారాయణ, గాదరాజు రామరాజు, చిగురుపాటి సందీప్ తదితరులు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది, ఈ సంవత్సర కాలంలో మరి ఏవైతే వారిలో సూపర్ 6 అనే హామీలు ఇచ్చారో హామీలను ఇప్పటి వరకు కూడా ఒక పెన్షన్ తప్ప ఉన్న వేటిని కూడా మరి ప్రజలకు అందించిన దాఖలాలు లేవు. మేము డిమాండ్ చేసేది ఏంటంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏవైతే మీరు ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా తక్షణం ప్రజలకు అందే విధంగా చేయాలని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గతంలో
మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 ఆయన పరిపాలన చేయడం జరిగింది. ఏదైతే ఆయన పాదయాత్రలో నవరత్నాలు అనే సంక్షేమ పథకాలు తీసుకొస్తా అన్నారో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా నేరుగా ఎక్కడా కూడా ఒక రూపాయి అవినీతి కానీ లంచం లేకుండా వాలంటరీ వ్యవస్థ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు అందరికి కూడా ఏ విధంగా అందించారన్నది మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ ఈ రోజు ఏదైతే వాళ్ళ పెన్షన్ పెంచి ఈ రోజు 4,000 ఇస్తానని చెప్పి గతంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 66 లక్షల చిల్లర పెన్షన్లు ఉంటే వాటిని ఈ రోజు 1 year లోనే మరి 53 లక్షలు తీసుకొచ్చిన పరిస్థితి. ఇదే విషయాన్ని మేము కౌన్సిల్లో చర్చించినప్పుడు అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు, ఈ పెన్షన్ సంబంధించిన మంత్రి గారు కూడా ఈ 13 లక్షల మంది చనిపోవడం జరిగింది, అందుకే తీసాం తప్ప వేరే ఉద్దేశంతో తీయలేదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఎవరైతే బెడ్ రెస్ట్ లో ఉంటారో ఆ బెడ్ రెస్ట్ సంబంధించిన వారికి 10,000 నుంచి 15,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేది. కానీ వాళ్ళందరినీ కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఏదో డాక్టర్లను రప్పించాం, మీరు నిజంగా మీ కాళ్ళు చచ్చిపడిపోయినాయా అంటే గతంలో మనం 3,000 పెన్షన్ ఇచ్చేటప్పుడు ఈ రాష్ట్రానికి ఎంత బడ్జెట్ అయ్యేదో ఈ రోజు వాళ్ళు 4,000 ఇస్తున్నా సరే ఈ రోజు వాళ్ళు ఇచ్చే పెన్షన్లు అంతే బడ్జెట్ అవుతుంది. అంటే దాన్ని ఆ విధంగా కుదించి ఈ రోజు ఏ విధంగా ప్రజలు మోసం చేశారన్నది దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించండి. అదే విధంగా పేదవారు అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఎప్పుడు ఏం చేసేవారు, దేవుడి దండం పెట్టకపోయినా పర్వాలేదు పేదవాడికి అన్నం పెట్టాలని ఆలోచించి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. కానీ ఈ రోజు పేదవాడి పొట్టను ఏ విధంగా కొట్టాలని ఈ కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఎందుకంటే మద్యం మాఫియా, ప్యాకెట్ క్లబ్లు ఇలాగ రకరకాలైనటువంటి తీసుకొచ్చి ప్రజలందరినీ కూడా ఏ విధంగా మరి రోడ్డును పడేసే పరిస్థితి తీసుకొచ్చారు అన్నది దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించండి. రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఏదైతే ఈ సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నారో ఆ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందించే వరకు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాగే పోరాటం చేస్తుంది. రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలందరికీ మేలు చేసే విధంగా ఏ విధంగా మన అందరం కృషి చేయాలన్నది కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. అందించిన ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే నమ్మారో ఎంత మంది పేద ప్రజలకు సంక్షేమం ఇచ్చి ప్రభుత్వ ప్రజలందరినీ ఆదుకున్నామో మరి వాటిలన్నింటినీ కూడా మేము దాని నుంచి రెట్టింపిస్తాం. ఈ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే దానికన్నా మెరుగైన సేవలు అందిస్తాం, రెట్టింపు పథకాలు అమలు చేస్తాం అని చెప్పి ఇవాళ పేద ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం ఏదైతే ఉందంటే అది కూటమి ప్రభుత్వం. కాబట్టి వెంటనే ఇప్పుడైనా సరే మేల్కొని ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. మీరు పేద ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చేశారో అన్నింటినీ ఈవేళ మీరు అమలు చేయాలి. అమలు చేయకపోతే ఇక్కడి నుంచి మా పోరాటం ప్రజల తరపున రోజు జరుగుతూనే ఉంటది, ప్రతి నిత్యం జరుగుతూనే ఉంటదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంచేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీరు అధైర్యపడక్కర్లేదు, ధైర్యంగా ఈ 4 సంవత్సరాలు ప్రజల తరపున పోరాటం చేయండి. రాబోయే రోజుల్లో మళ్ళీ మనం అధికారంలో రావడానికి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి మీరందరూ నడుము బిగించాలని కూడా ప్రతి కార్యకర్త నాయకుల్ని కోరుకుంటూ అన్ని విధాలా కూడా కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి నిజంగా ఇచ్చిన హామీలు చూస్తే కనుక ప్రతి ఒక్కరిని ప్రలోభపెట్టి ఈ రోజున అధికారంలోకి రావడం జరిగింది. కానీ సంవత్సరం కావస్తున్నా కానీ ఏ ఒక్క హామీ అమలు చేయకపోవడంతో ప్రజల్లో ఉన్నటువంటి తిరుగుబాటు మన అందరం కూడా గ్రామ స్థాయి నుంచి కూడా చూస్తున్నాం. ఇదే విధంగా ఈ రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ఏవైతే హామీలు ఇచ్చినాయో ఆ అన్ని హామీలు కూడా నెరవేర్చాలని చెప్పి ప్రతి చోట కూడా ఆయన మాట్లాడటం జరుగుతుంది. దాని మీద ఈ రోజున నిరసన కార్యక్రమంగా ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భీమవరం నియోజకవర్గానికి సంబంధించి అందరు నాయకులను కూడా కలిసికట్టుగా ఈ రోజున మున్సిపల్ ఆఫీసులో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో త్వరలో ప్రతి హామీని కూడా నెరవేర్చాలి. లేని పక్షంలో ప్రజల తరపున మరింత ఉద్యమం చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటారా. పార్టీ కార్యకర్తలారా, సోదరులారా, సోదరీమణులారా, అందరికీ ముందుగా నా యొక్క నమస్సుమాంజలి. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన తర్వాత మరి ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చినటువంటి ఏ హామీని అమలు చేయని కారణంగా ఈ రోజున వెన్నుపోటు దినంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తమ నిరసనని ప్రజలతో పాటు కలిసి వ్యక్తం చేస్తున్నటువంటి ఈ సందర్భం. మరి ఇవాళ భీమవరం నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున మరి పార్టీ శ్రేణులు అలాగే ప్రజలందరూ కూడా తరలి వచ్చి మా యొక్క నిరసనని ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. ఇవాళ మనం ఆలోచన చేస్తే మరి ఆనాడు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో మరి ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. ఆయన యొక్క నైజం
మోసం చేసి మరి ఎన్నికల్లో గెలవడం అనేటువంటి నైజంతో ఆయన ముందుకెళ్తా ఉంటాడు. మరి నిజంగా కూడా ప్రజలు కానీ ఎవరైనా కూడా ఎవరైతే మనం నమ్ముతామో వాళ్ళనే మోసం చేయగలుగుతాం. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మరి వాళ్ళ మామగారిని నమ్మించి వెన్నుపోటు పొడిచి ఆయన్ని పదవీచ్యుతిని చేసి అధికారంలోకి వచ్చి 600 హామీలు ఇచ్చి కూడా ఏ ప్రజలకి ఏ హామీని కూడా అమలు చేయలేదు. అదేవిధంగా ఇప్పుడు 2024 ఎన్నికల్లో వచ్చేటప్పటికి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి ఈనాటికి కూడా సంవత్సరంగా వస్తున్నా కూడా ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. అయితే ఆయన ఒక పదాన్ని మాత్రం చాలా స్పష్టంగా వాడుతూ ఉంటాడు. ఈ రాష్ట్రంలో సంపదని సృష్టిస్తా అని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మేము ఈ వేదిక ద్వారా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఏ రకంగా సంపదను సృష్టించబోతా ఉన్నారు? మరి ఈ రాష్ట్రంలో ఇప్పటికే ఈ సంవత్సర కాలంలో 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసి సంపదను సృష్టించబోతా ఉన్నారా? లేకపోతే ఈ రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అమ్మ ఒడిని ఎగ్గొట్టి సంపదను సృష్టించబోతా ఉన్నారా? నిరంకుశత్వ పరిపాలనకి నిరసన తెలియజేస్తూ మరి మా నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి కార్యకర్తలకు, ప్రజలకు, మరి నాయకులకు అందరికీ కూడా పేరున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంత దిగ్విజయంగా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ప్రభుత్వానికి ఈ నిరసన తెలియజేసిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వైఎస్ఆర్సీపీ నర్సాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణరాజు అన్నారు. వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం సందర్భంగా జిల్లా పరిశీలకులు మురళీకృష్ణరాజు ఆధ్వర్యంలో ఉండి పెదవంతెన నుండి పార్టీ శ్రేణులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా సూపర్ 6 పథకాలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు గూడూరు ఉమాబాల, మాజీ క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి వాసు, పెన్మెత్స ప్రసాద్ రాజు, వేగేసిన జయరామకృష్ణరాజు, నగర పంచాయతీ చైర్పర్సన్ జామి హైమావతి, అంబటి రమేష్, నంద్యాల లక్ష్మీ సీతారామయ్య, గుల్లిపల్లి ఆచారావు, గుండావత్తుల సుబ్బారావు, మోరా జ్యోతిరెడ్డి, కె అనిత, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తల్లికి వందనం వెంటనే, రైతు భరోసా వెంటనే మంత్రి, దొంగ హామీలతో ప్రజలను మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, శ్రీనివాసరావు గారి నాయకత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఈ జూన్ 4వ తారీఖు నాటికి ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి ఈ సంవత్సరం అయినా కూడా ఈ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అన్ని హామీలని కూడా ఎన్నిపోటు పొడిచింది. ఒక రైతన్నలు చూడండి, ప్రతి సంవత్సరం రైతుకి 20,000 రూపాయలు ఇస్తానని ఎన్నిపోటు పొడి సంవత్సర కాలంలో ఎన్నిపోటు పొడిచింది. అదేవిధంగా ఒక మహిళలకు 18 ఏళ్ల నిండిన ఒక ప్రతి చెల్లెకి ప్రతి అక్కకి కూడా 1,500 రూపాయలు ఇస్తానని వెన్నుపోటు పొడిచింది. అదేవిధంగా యువతకి జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఒక్క జాబు కూడా ఇవ్వని పరిస్థితి ఈ సంవత్సరం కాలం అయినా కూడా. అదేవిధంగా మహిళలకు నెలకి 1,500 రూపాయలు ఇస్తానని వాళ్ళకి కూడా వెన్నుపోటు పొడిచింది. వాలంటీర్లతో సుద్దా 10,000 రూపాయలు ఇస్తానని వాళ్ళని కూడా మోసం చేసింది. అన్ని రకాల ప్రజల్ని కూడా మోసం చేసి ఎన్నుపోటు పొడిచినటువంటి ఈ ప్రభుత్వం నిరుద్యోగులు చూడండి, ప్రతి నెల 3,000 రూపాయలు ఇస్తానని ఈ సంవత్సరంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అదేవిధంగా ఉచిత బస్సు అని చెప్పి సంవత్సర కాలం అయినా కూడా ఏ ఒక్కరి ఉచిత బస్సు హామీని కూడా అమలు జరపలేదు. ముఖ్యంగా నిన్న రేషన్ లో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి ప్రతి ఇంటికి వచ్చి బియ్యం కూడా వాళ్ళని కూడా ఏడిపించి 2-3 రోజులు లైన్ లో పెట్టి పరిస్థితి. అన్ని రకాలు కూడా ఈ ప్రభుత్వం వంచి రాష్ట్ర ప్రజలతో ఆడుకుంటుంది. జూన్ 4వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా నిరసన కార్యక్రమం చేపట్టి ప్రజల పక్షాన పోరాటం చేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సూపర్ 6 హామీలను వాగ్దానం చేసి ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడిచినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయకుండా మోసం చేసి అధికారంలోకి వచ్చిన పార్టీగా ప్రజలు గుర్తించారు. ఈరోజు వారు ఓన్లీ అధికారంలోకి రావడం కోసమే ఈ అబద్ధపు వాగ్దానాలను చేయడం జరిగిందని ప్రజలంతా గమనిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి కూడా మళ్ళీ ఎన్నికల దగ్గరికి వచ్చాక ఓట్ల కోసం కాకుండా మొట్టమొదటి రోజు నుంచి ప్రజా సంక్షేమం కోసం అన్ని వర్గాల వారికి, విద్యార్థులకి, రైతులకు, యువతకు, మహిళలకు అందరికీ కూడా సంక్షేమాన్ని అందించి వారి కుటుంబాలు ఆనందంగా ఉండి ప్రతి ఒక్కరి యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా కృషి చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం చేసిన అబద్ధపు వాగ్దానాలు
ప్రతి ఒక్క కుటుంబం యొక్క ఆర్థిక ప్రమాణం మెరుగుపడుతుంది, కొంచెం బాగుంటామేమో ఆర్థికంగానే మోసపోవడం వలన ఈ కూటమి ప్రభుత్వం చేసిన వెన్నుపోటుకు గురై ఈ రోజు ప్రజలంతా కూడా ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతూ అన్ని వర్గాల వారు కూడా ఇబ్బంది పడుతున్నారు. మేము ఏవైతే వాగ్దానాలని ఇచ్చి అధికారంలోకి వచ్చారో వాటిని అమలు చేయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయినా ఈ ఒక్క రోజుకి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా సూపర్ 6 పథకాలని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి చంద్రబాబు గారు వస్తారు, సంపద సృష్టి చేస్తారు, అన్ని హామీలు ఎలా చేయాలో ఇప్పుడు మేము 3 సార్లు సీఎం చేసాం, మాకు ఎలా నడిపించాలి, ఎలా సంపద సృష్టించాలి తెలిసి ప్రతి అమలు చేస్తామని చెప్పే ప్రతి పథకాన్ని ఈ రోజుకి ఏ ఒక్కరికి కూడా ఏ ఒక్క పథకం కూడా కనీసం రైతు భరోసా కానీ, అలాగే విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అలాగే అమ్మఒడి కానీ, ఇవాళ విద్యార్థులు చిన్నపిల్లలు భవిష్యత్తు బాగుంటే రేపు రాబోయే రోజుల్లో తరతరాలు ఎంతో రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు స్కూల్ని ఎంతో కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఆ స్కూల్ని బాగు చేసి, అలాగే ప్రతి విద్యార్థి బాగుండాలని చెప్పి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే వీళ్ళందరూ విమర్శించారు. ఈ రోజు చేసింది ఏంటంటే ఏమీ లేదు, అక్కడ నాడు నేడు లేదు, ఉన్న బిల్డింగ్కి స్లాబులు కూడా పీకేస్తున్నారు వీళ్ళు వచ్చిన తర్వాత. ఇటువంటి రోజుల్ని మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే 2-3 సంవత్సరాల్లో మళ్ళీ జమిలీ ఎలక్షన్స్ అంటున్నారు. జమిలీ ఎలక్షన్ అవగానే మా ప్రభుత్వం రావడం ఖాయం. సూపర్ 6 అన్నారు, ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. అదే విధంగా మహిళలకి రక్షణ లేదు. నిన్నటి రోజుని ఆకివీడులో ఒక 8 సంవత్సరాల బాలిక మీద తెలుగుదేశం కార్యకర్త అత్యాచారం చేయడం జరిగింది. అది మొత్తం కూడా ప్రూఫ్ లో వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా స్పందించారు. అందరికి ఆడవాళ్ళకి రక్షణ లేని ప్రభుత్వం ఏది ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పటికైనా ప్రజలందరూ కూడా విసిగిపోయి ఉన్నారు. తెలుగుదేశాన్ని ఎందుకు గెలిపించుకున్నాం, అధికారంలోకి ఎందుకు తెచ్చుకున్నామని ప్రతి సంక్షేమ పథకం తొంగదొక్కారు. అదేవిధంగా రేషన్ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు వ్యాన్ లో ప్రతి ఇంటికి పంపించేవారు. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు రేషన్ షాప్ కి వెళ్ళి రేషన్ తెచ్చుకోవాలన్నారు. ఈ విధంగా వ్యవస్థ ఉండేది. సంక్షేమ పథకాలు ఏదైనా లేకపోతే పెన్షన్ ఇంటింటికి వెళ్ళి ప్రొద్దుట 5 గంటలకు ఇచ్చేవారు. ఇప్పుడు స్టాఫ్ లేక సచివాలయం సిబ్బంది తక్కువగా ఉండి కూడా వాళ్ళు ఇవ్వడం, వాళ్ళు రోడ్డును పడడం కూడా జరుగుతుంది. ప్రతి సంక్షేమ పథకం కూడా అందట్లేదు. సూపర్ 6 అమలు చేయాలని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ రోజున మా ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజున వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమాన్ని ఉండి నియోజకవర్గ పరిధిలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముందుండి మా పార్లమెంట్ ఇన్ఛార్జ్ గారు గూడూరు ఉమాబాల గారు, అబ్జర్వర్ గారి పరిశీలకులు ముదునూరు మురళీకృష్ణరాజు గారు వారి ఆధ్వర్యంలో అందరూ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మండల పార్టీ ప్రెసిడెంట్లు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ మెంబర్ గా భీమవరానికి చెందిన డాక్టర్ చుండూరు మల్లీశ్వరి పదవి బాధ్యతలు చేపట్టడం గొప్ప విశేషమని ది భీమవరం గైనకాలజీ సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ సుంకర నరసవాణి, డాక్టర్ ఇరింకి లక్ష్మిలు అన్నారు. భీమవరం స్పైస్ మ్యాజిక్ కాన్ఫరెన్స్ హాల్లో భీమవరం గైనకాలజీ సొసైటీ ఆధ్వర్యంలో అభినందన సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ నరసవాణి, డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ పదవులు బాధ్యతలను మరింత పెంచుతాయని, మల్లీశ్వరి ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ మెంబర్ గా పదవి బాధ్యతలు చేపట్టడం మన జిల్లాకే గర్వకారణమని అన్నారు. అనంతరం డాక్టర్ మల్లీశ్వరిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమ్య, సీనియర్ స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ సుభాషిణి, డాక్టర్ జయకుమారి, ప్రముఖ స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ జె రామలక్ష్మి, డాక్టర్ ఎం స్వరాజ్యలక్ష్మి, డాక్టర్ మేళం జగదీశ్వరి తదితరులు పాల్గొన్నారు. Dr. Malleshwari Madam, and to present the biodata. She comes from a humble agricultural background and rose to prominence through dedication and passion. She is a district topper in 10th class and has excelled in all her subsequent academic pursuits.
She did her MBBS from the premier Usmania Medical College and MD Gynae from Davangere, Karnataka. Dr. Malleshwari Garu has a remarkable career spanning few decades and has managed several complicated cases during her practice as a gynecologist. She is a pioneer in revolutionizing reproductive healthcare in West Godavari district by establishing the first IVF lab in Bhimavaram in the year 1999. Besides excelling in her career, she has effortlessly balanced her professional and personal life. Her husband is Chunduri Sai Babu Garu. He is not only a gentleman but an exemplary surgeon. Especially Lakshmi and Narasimhani garu, మీరు ఇలా చేస్తాను అని మా ఇంటికి వచ్చినప్పుడు అయ్యో అందరం ఒకటే కదా మళ్ళీ స్పెషల్గా ఎందుకు చేయటం అన్నాను. కానీ చేయించుకోవడం హ్యాపీగానే ఉంది, చాలా హ్యాపీగా ఉంది. మీ అందరిలో ఒకళ్ళని కానీ నన్ను విడిగా కూర్చోబెట్టి యూఆర్ సంథింగ్ స్పెషల్ అని మీరందరూ ఫీల్ అవడం అది నాకు చాలా సంతోషం అనిపించింది. అఫ్ కోర్స్ మనందరం ఒకటే, మనందరము ఒక ఫ్యామిలీ కిందే నేను ఎప్పుడూ అనుకుంటాను. భీమవరం వచ్చిన కొత్తలో 35 years బ్యాక్ చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉండేవారు. టైం ఇట్లా గడిసే కొద్దీ మీరందరూ ఫ్యామిలీ లాగా ఫ్రెండ్స్ లాగా అయ్యారు. పాలిటిక్స్లో కొద్దిన్నప్పుడు వస్తానన్నప్పుడు చాలామంది వద్దు మేడం ఎందుకు మీరు ఇప్పటివరకు చాలా న్యూట్రల్గా ఉన్నారు అన్నారు. కానీ సంభవం పవన్ కళ్యాణ్ గారి భావజాలానికి నచ్చి పాలిటిక్స్లోకి వచ్చాను. అప్పటి నుంచి అదే జనసేనలోనే కంటిన్యూ అవుతున్నాను. అది పార్టీ గుర్తించి ఈ నామినేటెడ్ పదవి ఇచ్చింది. సో ఇంకా మీకు నా గురించి అంతా తెలుసు, మా ఫ్యామిలీ విషయాలు, పిల్లలు అందరూ తెలుసు. అందులో కొత్తగా చెప్పవలసింది ఏమీ లేదు. కొత్తగా వచ్చే వాళ్ళకి ఒకటే చెప్తాను, ఒక పర్పస్తో చేద్దాము మనం ప్రాక్టీస్. అంటే మనీ అనేది సెకండరీ వస్తానే ఉంటుంది, మనం కావాలనుకున్నా వద్దనుకున్నా. బట్ ద పర్పస్ ఆఫ్ అవర్ డాక్టర్ ఫీల్డ్ ఈజ్ టు క్యూర్ ద పేషెంట్, టు సేఫ్ ద పేషెంట్. ఆ పర్పస్ అనేది మర్చిపోవద్దు ఎవరు. చాలా సంస్థలు అది సన్మానం చేస్తూ ఉన్నారు ఈ పదవి వచ్చిన తర్వాత. ఈ పదవి ఇంపార్టెన్స్ యాక్చువల్గా మా ఇద్దరికి కూడా స్టార్టింగ్లో తెలియదు, ఎట్లా వచ్చిందో కూడా ఐడియా లేదు. కానీ ఇన్స్టిట్యూషన్ అప్పుడు తెలిసింది ఎంత రెస్పాన్సిబుల్ పోస్ట్ అని. చాలా బాధ్యతలు అవి అప్పచెప్పారు హెల్త్ మినిస్టర్. అది చాలా సంస్థలు అక్కడ చాలా బాగా సన్మానాలు అవి చేశారు. అది కూడా రెస్పాన్సిబిలిటీ, ఎథిక్స్ కాపాడటం. వాళ్ళు చెప్పిన ఏంటంటే ఎవరు పడితే వాళ్ళకి రాదండి, మీ మొత్తం మీ కెరీర్ అంతా చూస్తారు, ఎథికల్ ప్రాక్టీస్ చేసినట్టుగా వస్తుంది అని అక్కడ చెప్పారు, ఒప్పుకున్నట్టు చెప్పారు. అలాగా చిన్న చిన్న ఇష్యూస్ ఫైట్ చేస్తూ ఎథికల్ ప్రాక్టీస్కి కావాల్సినవిధంగా మీటింగ్స్ అవి అటెండ్ అవుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ యువర్. చాలా ఆత్మీయంగా ఉంది మీరు చేసిన సన్మానం. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీబడి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.